కోల్కతాలో 3 వార్షిప్స్ని ప్రధానమంత్రి కమిషన్ చేశారండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ హాస్ గివెన్ ఎ స్ట్రింజెంట్ వార్నింగ్. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎవరికి, బోత్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి. బంగాళాఖాతంలో ఇది సబ్మరీన్స్ అప్లై చేస్తామని మన పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. 1971 ఘాజీని మనం విశాఖపట్నం దగ్గర కూల్చేసిన విషయం వాళ్ళకి స్ఫురణ లేదో మర్చిపోయారు. ఈ జనరేషన్ వాళ్ళు, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ పోయిన తర్వాత ఈ జనరేషన్లోకి తెలియదు. దాని మీద చాలా గట్టిగా మాట్లాడారు ఆయన. కరెక్ట్. సో ఇది నిజంగా ఎక్కడ కూడా పెద్దగా హెడ్లైన్స్ లో లేదు. ముఖ్యంగా మన తెలుగు ప్రసార మాధ్యమాల్లో అయితే దీని గురించి చర్చ. మనకి బెజవాడ సాయికృష్ణ కేసు ఉంటే చాలు కనుక. సో అందుకే మనం ఖచ్చితంగా 99 టీవీ వేదికగా దీని గురించి మాట్లాడుతున్నాం. ఆ అవకాశం మనకి అట్లీస్ట్ వచ్చింది. ఫస్ట్ జరిగింది విషయం చెప్తాను సార్. మొన్ననే ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కోల్కతాలో 3 వార్షిప్స్ ని కమిషన్ చేశారు. అంటే అవి డైరెక్ట్ ఇప్పుడు వాటర్స్ లోకి దిగాయి. 3 వార్షిప్స్ ఏంటి? ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రి. ఈ 3 వార్షిప్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మామూలుగా చాలా వరకు వార్షిప్స్ అన్వైల్ చేసేటప్పుడు కానీ, వాటిని కమిషన్ చేసేటప్పుడు, డిప్లాయ్ చేసేటప్పుడు కానీ మామూలుగా అయితే ఇండియన్ నేవీ చీఫ్ అందులో పాల్గొంటారు, లేదనంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పడతారు. కానీ మోదీ గారు ఎందుకు వెళ్ళారు? అది కూడా కోల్కతాలో ఎందుకు వార్షిప్స్ ని కమిషన్ చేశారు? ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకు అంటే దీనికి ఒక కీలకమైన కారణం ఉంది. ఏంటి అంటే 2 రోజుల క్రితం భారత జలాలు ఏదైతే బంగాళాఖాతంలోకి మేము సబ్మెరైన్స్ ని దింపుతాము, హంగూర్ క్లాస్ సబ్మెరైన్స్ దింపుతాము అని, చైనా మేడ్ సబ్మెరైన్స్ దింపుతామని పాకిస్తాన్ ప్రకటించింది. 2, అసీం మునీర్ ఈస్ట్ వైపు నుంచి ఈసారి యుద్ధం చేస్తామని చెప్పాడు. 3, ఖ్వాజా ఆసిఫ్ మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నాడు. ఈ 3 స్టేట్మెంట్స్ గత కొంతకాలంగా వచ్చిన నేపథ్యం. అందులో 2 జస్ట్ వారం రోజుల వ్యవధిలో వచ్చినాయి. ఈ టైంలో ఈ 3 వార్షిప్స్ ని మనము కమిషన్ చేశాం. అది కూడా మోదీ గారు కమిషన్ చేశారు. దీనికి కారణం ఏంటంటే బంగాళాఖాతంలోనే ఈ 3 సబ్మెరీన్స్ వర్క్ చేయబోతున్నాయి, ఇక్కడ గస్తీగా వార్షిప్స్. ఈ వార్షిప్స్ లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, హంగూర్ క్లాస్ సబ్మెరైన్ అనేది పాకిస్తాన్ కోసం చైనా తయారు చేసి ఇచ్చింది, బంగాళాఖాతంలో డిప్లాయ్ చేస్తామని చెప్పింది. ఆ హంగూర్ క్లాస్ సబ్మెరైన్ కి డైరెక్ట్ థ్రెట్ మన ఐఎన్ఎస్ అగ్రే నుంచి రాబోతోంది. ఐఎన్ఎస్ అగ్రే అంటే ఇప్పుడు కమిషన్ చేసినటువంటి ఐఎన్ఎస్ అగ్రే. ఈ ఐఎన్ఎస్ అగ్రే ఏంటి అని అంటే కనుక ద షాలో వాటర్ సైలెంట్ హంటర్ అంటారు దీన్ని. వాళ్ళకున్న క్యాపబిలిటీ ఏంటి అని అంటే వాళ్ళు 2 వారాల వరకు కూడా అంటే అండర్ వాటర్ అంటే సీ లోపల సబ్మెరైన్స్ ఉండవచ్చు. 2 వారాల వరకు కూడా ఉండే క్యాపబిలిటీ దానికి హంగూర్ క్లాస్ సబ్మెరైన్స్ కి ఉంది, పాకిస్తాన్ సబ్మెరైన్స్ కి. అండ్ అంతేకాదు వాళ్ళు అటాక్ చేసే స్టెల్త్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, కనిపించదు, రేడార్లకు దొరకకుండా ఉండేటువంటి, మన కమ్యూనికేషన్ వ్యవస్థకు చిక్కకుండా ఉండేది. దానికి పూర్తి కౌంటర్ చేసేటువంటిది ఐఎన్ఎస్ అగ్రేని మనం డిప్లాయ్ చేశాం. ఇది షాలో వాటర్స్ నుంచే ఉంటుంది. షాలో వాటర్స్ అంటే మన తీర ప్రాంతానికి అండ్ డీప్ వాటర్స్ కి మధ్యలో ఉండే షాలో వాటర్స్. ఆ షాలో వాటర్స్ లో ఉండి మనం సబ్మెరైన్స్ ని హంట్ చేయగలిగేది. ఇది యాంటీ సబ్మెరైన్ వార్షిప్ ఇది. సో అంటే డైరెక్ట్ మెసేజ్ ఇది. చూడండి మీరు, హంగూర్ ని మేము డిప్లాయ్ చేస్తామనంటే మేము అగ్రేన్ డిప్లాయ్ చేస్తాం చూడండి. అండ్ ఇది కాదు, ఇది మాత్రమే కాదు, ఈవెన్ డీప్ వాటర్ బ్లూ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ దునాగిరి అని, దీన్ని కూడా ఇప్పుడు మనం కమిషన్ చేశాం. ఈ ఐఎన్ఎస్ దునాగిరి ఏం చేస్తుంది? ఇందాక నేను చెప్పింది షాలో వాటర్స్ లో ఉండేదేమో ఐఎన్ఎస్ అగ్రే, ఇది హంగూర్ ని వేటాడగలదు. ఇంకోవైపు ఐఎన్ఎస్ దునాగిరి వార్షిప్ ఏమో డీప్ వాటర్ బ్లూ ఫ్రిగేట్, ఇది పూర్తిగా డీప్ వాటర్స్ లో పనిచేయగలదు. సో మీరు డీప్ వాటర్స్ లో ఉంటారా, షాలో వాటర్స్ లోకి వస్తారా, ఎక్కడైనా సరే మిమ్మల్ని మేము వేటాడగలము అని ఈ పర్టికులర్ కమిషనింగ్ ఈవెంట్ తోటి మోదీ గారు వార్నింగ్ ఇచ్చారు లిటరల్లీ. అండ్ అంతేకాదు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ దీని గురించి పెద్దగా మనం వార్షిప్స్ ని డిప్లాయ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ వార్ అండి. అందుకే దట్ డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే అటెండ్ అయ్యే ఒక కార్యక్రమానికి ప్రధానమంత్రి వచ్చారు అంటే దానికి ఉన్న ప్రాధాన్యం వేరుగా. ఆయన కావాలని ఆ మెసేజ్ ఇస్తారు. ఇది మనకు చూడడానికి పెద్దగా కామన్ మ్యాన్ కి తెలియదు, కానీ ఎవరికి తెలియాలో వాళ్ళకి వెళ్ళాలో మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. అంటే ఎవరికి మెసేజ్ వెళ్ళాలో ఆ మెసేజ్ ఇవ్వడమే నరేంద్ర మోదీ గారు చేసేది. ఎందుకంటే మీకు ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 లో అండి యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ చేశాం మనం. మీకు గుర్తుంటే 2019 మార్చి నెలలో అనుకుంటాను బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన 15 రోజులకే మనం చేశాం. అప్పుడు అందరూ విమర్శించారు, మోదీ గారు ఎందుకు అన్వీల్ చేయాలి, ఏ సైంటిస్ట్ లో ఎవరో ఒకరు మాట్లాడొచ్చు కదా అని. అసలు మెసేజ్ ఏంటి అని అంటే మోదీ గారు ఎందుకు అది అన్వైల్ చేశారు అని అంటే డైరెక్ట్ థ్రెట్ టు చైనా అండ్ పాకిస్తాన్. బికాస్
ఎందుకు అంటే మనం ఆర్టికల్ 370 రిమూవ్ చేయబోతున్నాము. అండ్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. ఎయిర్ స్ట్రైక్స్ ఏంటి, ఇంటర్నేషనల్ బార్డర్ దాటిపోయి కొట్టొచ్చాం, రైట్? సో మీరు కనుక ఒకవేళ శాటిలైట్ ద్వారా మీరు న్యూక్లియర్ ట్రై చేస్తే, న్యూక్లియర్ కొట్టాలంటే శాటిలైట్ టెక్నాలజీ కావాలి. సో చైనా శాటిలైట్ ని వినియోగించుకొని మీరు న్యూక్లియర్ ఏమైనా ట్రై చేస్తే మీ శాటిలైట్ ని కూల్చుతామనే మెసేజ్ ని ఆ రోజు 2019